హాయ్ ఫ్రెండ్స్, ఈజీగా బెండకాయ ఫ్రై ఏ విధంగా చేసుకోవచ్చు అన్న చూపిస్తున్నాను. తడి లేకుండా బెండకాయల్ని ఈ విధంగా ఆరబెట్టుకున్నాను. నేనైతే చిన్న ముక్కలుగా కట్ చేసుకున్న తర్వాత ఇందులో కొంచెం బియ్యపిండి, కొంచెం శనగపిండి యాడ్ చేసుకున్నాను. ఆయిల్ బాగా వేడెక్కిన తర్వాత ఈ యొక్క బెండకాయల్ని లైట్ గోల్డెన్ కలర్ వచ్చే వరకు వేపుకున్నామండి. ఇలా ట్రై చేయండి, మీరు అస్సలు జిగురుగా ఉండదు, చాలా క్రిస్పీగా టేస్టీగా ఉంటుందండి ఈ బెండకాయ ఫ్రై అన్నది. ఇందులో కొన్ని పల్లీలు కూడా మేము ఈ విధంగా వేపుకొని వేసుకున్నాము. ఇందులోకి కొన్ని తెల్లవాయ రెబ్బలు కూడా కచ్చాపచ్చా దంచుకొని వేపుకున్నామండి. ఇంకా కొంచెం కరివేపాకు, ఇవన్నీ బాగా వేడి మీద అంటే కొంచెం వేడిగా ఉన్నప్పుడే ఇందులోకి సాల్ట్, కారం పొడి ఇవి రెండు బాగా వేసి మిక్స్ చేసుకోండి. చాలా టేస్టీగా ఉంటుందండి. ధనియాల పొడి, గరం మసాలా ఇలాంటివి ఏవి అవసరం లేదు. ఇది అన్నం పప్పులోకి నంచుకోవడానికి, సాంబార్లోకి సైడ్ డిష్గా చాలా టేస్టీగా ఉంటుంది. 2-3 రోజులు నిల్వ ఉన్నా కూడా అస్సలు పాడవదండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్